అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నిజామాబాద్లో మరొక ఆస్కార్ నటి బయటికెళ్ళింది. తను తన భర్తను చంపిన విషయం ఎవరికి తెలియదు అనుకుంది. మొత్తానికి అంతిమ యాత్ర చేపట్టేందుకు కూడా కార్యకలాపాలు చేసేస్తున్నారు. అయితే ఈలోపు భర్త గుండెపోటుతో చనిపోయిందని ఊరంతటిని నమ్మించింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఊరు మొత్తం నమ్మేసింది. ఆ కార్యకలాపాలు చేస్తున్న క్రమంలో తన ఒంటిపై ఉన్న గాయాలు ఏదైతే మెడ చుట్టూ ఏదో ఒక తాడు లాంటి అచ్చులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో విషయం అంతా బయటకు వచ్చింది. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఆస్కార్ లెవెల్లో నటన చేస్తూ తన ఇద్దరు బిడ్డల్ని చంకలో పెట్టుకొని చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసింది. కానీ తన యాక్టింగ్ ఎంతసేపు నడవలే, కొద్ది నిమిషాలకు మాత్రమే పరిమితమైంది. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. అంబం గ్రామంలో ఈ యొక్క దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మనం నిన్న మొన్న చూసినాం. పూణే ప్రాంతంలోని ఆ కేతన్ అగర్వాల్ కేసుని ఇంకా మర్చిపోకముందే, నిన్న మొన్న జరిగిన మహబూబ్ నగర్ కేసు మర్చిపోకముందే నిజామాబాద్లో మరొక మహిళ తన భర్త కేవలం అక్రమ సంబంధం కారణంగా తన భర్తను ఉరేసి చంపి సాధారణంగా తన హెల్త్ బాగాలేక గుండెపోటుతో మృతి చెందిందని ఊరంతటిని నమ్మించింది. కానీ డ్రెస్ విప్పి స్నానం చేపిస్తున్న క్రమంలో అక్కడ గ్రామస్తులు గమనించారు మెడపైన ఆ యొక్క తాడు లాంటి కాట్లు. సో ఇంట్లోనే తన ప్రియుడితో కలిసి తన భర్తను హతమార్చింది అనేది ఒక అనుమానం వచ్చింది గ్రామస్తులకు. అంతకు ముందే గ్రామంలో ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చేవాడని స్థానికులు గుర్తుపట్టడమే కాకుండా సో ఆ విషయంపైనే అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు చెప్పారు. ఇది ఏదైతే అంబం గ్రామంలో మహిపాల్ అనే వ్యక్తి 29 సంవత్సరాల యువకుడు, తనకిద్దరు పిల్లలు ఉన్నారు, 10 ఏళ్ల బాబు, మరొక చిన్న పాప ఉంది. వారితో పాటు స్వరూప వాళ్ళ భార్య. తను వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఊర్లోనే ఒక ఇల్లు కట్టుకున్నారు. ఎలాంటి పంచాయతీలు లేవు, హాయిగా జీవనం సాగిస్తున్నాడు. ఎలాంటి అలవాట్లు లేవు, ఊర్లో ఎవరితో గొడవ కూడా లేదు. కనీసం చిన్న పిల్లల్ని కూడా పల్లెత్తి మాట అనేటోడు కాదట ఊరోళ్ళందరూ చెప్తున్నారు. ఆ విజువల్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. మహిపాల్ రోజు ఉదయం లేచి వ్యవసాయ పనులు చేసుకోవటం, వ్యవసాయ పనులు లేకపోతే తను స్థానికంగా ఉన్న కూలి పనులకు వెళ్తూ ఆ కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నాడు. సో కానీ తన భార్య ఇంట్లో ఉండి బీడీలు కట్టేది. సో ఈ క్రమంలో ఒక వ్యక్తితో అక్రమ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ అక్రమ సంబంధం సక్రమంగా ఉన్న భర్తను లేపేసేందుకు కుట్ర చేసింది. ఈరోజు ఆ భర్తను చంపడమే కాకుండా ఒక అద్భుతమైన నటన చేసే ప్రయత్నం చేసింది. ఆ నటనలో భాగంగా పోలీసులు తనను పట్టుకున్నారు. ఎట్టకేలకు భార్య స్వరూపం పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేను నిజంగా అంటే ఈ కేసులో ఈ యొక్క మహిపాల్ అంత్యక్రియలు ఇంకొక అరగంట గంట అయితే ప్రారంభమయ్యాయి. ఆ స్నానం చేపించే క్రమంలో ఎవరైనా కనుక గుర్తుపట్టకపోతే అవి తాడు లేదంటే ఏదో సస్పెక్టెడ్గా ఉన్న మరకలు ఆ యొక్క ఘాట్లు లాగా ఉన్న ఇవి ఒకవేళ గుండెపోటుతో చనిపోతే మెడపై కాట్లు ఎందుకు ఉంటాయని కనుక ఎవరైనా గుర్తుపట్టకపోతే మనం ఈ వార్త చెప్పే టైంకి అంత్యక్రియలు అయిపోయాయి, ఊరోళ్ళందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ హత్య విషయం బయటకు వచ్చేది కాదు. కానీ చేసిన పాపం పట్టించక తప్పదు, ఖచ్చితంగా ఊచలపాలు చేయక తప్పదు. ఈ కేసులో మనం అదే చూస్తున్నాం. అప్పటికే పాపం చాలా న్యాచురల్గా ఏడుస్తూ తన భర్త అంటే ఎంతో ప్రేమగా తను అందరిలో ఏడుస్తున్న విజువల్స్ కూడా మనం చూపిస్తాం. ఆ విజువల్స్ కూడా చూస్తే అర్థమైంది ఎంత న్యాచురల్గా ఏడుస్తుందో తను. తన భర్త అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు, తనే వాళ్ళను కుటుంబాన్ని సాకుతున్నట్లు, సాకడం వల్ల తన పైన చాలా ప్రేమ అభిమానం ఉన్నట్లు, తన పిల్లల్ని కూడా బయట చదివిస్తున్నట్లు ఇవన్నీ తను చెప్పే మాటలు వింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అసలు సూత్రధారి పాత్రధారి తానే. తనకు సహకరించిన ప్రియుడు ఎవరో ఇంకా పోలీసులు వివరాలు వెల్లడించలేదు. మొత్తానికైతే ఇద్దరు కలిసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విచారణ చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం హార్డ్లీ నిన్న నైట్ చంపిరు, రాత్రి చంపిరు. ఈరోజు సాయంత్రానికి ఇంకొక 1-2 గంటల్లో పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా చెప్తారు. ఎవరు ఆ ప్రియుడు, ఎంతకాలం నుంచి పరిచయం ఉంది, ఎంతకాలం నుంచి తనని చంపేందుకు స్కెచ్ చేసింది స్వరూప, ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. సో ఇట్లా ప్రతిరోజు ఇలాంటి పొద్దున్న లేస్తే చాలు, పేపర్ తిరిగేస్తే చాలు, న్యూస్ ఛానల్ పెడితే చాలు ఇలాంటి మర్డర్ కేసులు, మానభంగాలు ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం. సమాజం ఎడిపోతుంది అనే ప్రశ్నలు అసలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే తరానికి మనం ఏం చెప్తాం?
మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇంత దారుణానికి ఒరిగట్టడమా? పోనీ బాగా డబ్బులు ఉన్నాయి, ఏదో ఎంజాయ్ చేయాలి ఇంకా జీవితాన్ని కాదు, రోజు కూలి పని చేసుకుంటే బీడులు కట్టుకుంటే రోజు 200-250 రూపాయలు వస్తుంది. అట్లాంటి ఆవిడ కూడా తన భర్తకు కొంచెమన్న గౌరవం ఇవ్వకుండా, తన ఎత్తు కొడుకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా కనీసం అయ్యో తండ్రి లేని పిల్లల్ని చేయొద్దు, సమాజంలో అనాథలుగా బతుకుతారు పిల్లలనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా మహిళలు ఈ విధంగా ప్రవర్తిస్తే, ఒకప్పుడు చూసేది మనం భర్తలు తాగొచ్చి భార్యలను చంపడం, లేదంటే ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉండి భార్యను టార్చర్ చేయడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా మారిపోయింది. కాబోయే భర్తను చంపేస్తున్నారు, భర్త హనీమూన్కి తీసుకువెళ్ళి భర్తను చంపేస్తున్నారు, పెళ్లి కాగానే ఆ వారం రోజులకే చంపేస్తున్న ఘటనలు ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళు పెళ్ళయి ఇప్పుడు కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారంటే నిజంగా సమాజం ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితి. సో ఈ కేసు చూసినాక, ఈమె దొంగేడుపులు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మా ఇల్లు వెనకకున్నది సార్. నాకు పిలిచింది, అక్క అక్క నీ మరిది లేస్తలేడు రా అంటే, బావలేడు అంటే లేడే పొలం కడిపోయిండు, మరి నా మరిది లేవకొచ్చినట్టున్నావు కదా అని నేను కూడా ఇట్లా పోయేటోళ్ళకి పిలిచిన సార్. నేను ముందుకు ఉరకలేను, ఏవో నా మరిది లేవకొచ్చినట్టు రండి రండి అని అన్న. అయితే మా కులం పిల్లగాడు సతీష్ అనేటి పిల్లగాడు వచ్చిండు, వచ్చి ఆ పిల్లగాడు చూస్తే నేనేం చేసిన ఇట్లా కొట్టిన లేవకొచ్చిండు నా మరిది అని. లేవకొచ్చిండు, లేవకపోతే మా అత్తకు ఫోన్ చేసినాము, మా అత్త వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది సార్ మాకు తెలియదు సార్, పిలిస్తేనే నేను పోయినా సార్. నా పేరు స్వరూప సార్, మా ఆయన పేరు మల్లయ్య, మా ఆయన మేస్త్రి పని చేస్తాడు సార్. నేను వదిలేదు అందుకోండి సార్, మొన్న వదిలేసి వచ్చింది సార్. అప్పుడప్పుడు మా పాలలకు మాకు కయ్యలు అవుతూనే ఉంటాయి సార్. మేము కట్టుకొని ఇల్లు 3 సంవత్సరాలు అయింది సార్, ఎప్పుడెప్పుడు కయ్యలు అవుతూనే ఉన్నాయి సార్. గల్లలు కూడా చూసిర్రు, అందరు కూడా చూసారు సార్. ఏమి కూడా రోజు రాపించుకుంటా ఇంట్లో మన్ను పోసుకుంటా పోతుండే సార్. ఒక్కరోజు కూడా నా పిల్లల్ని దగ్గరికి తీయలేదు సార్. 5 సంవత్సరం నా కొడుకుని పోతా నష్టం చేసుకున్నా సార్. నేను ఎడపల్లిలో సీనియర్ కార్ఖాన వర్క్ చేసిన సార్. మా ఆయన మేస్త్రి పనిపోతుండే నేను సీనియర్ కార్ఖాన వర్క్ చేసిన సార్. తడి మిల్లు బాగా ముట్టిపోయింది అనేసి బీడీలు చేసుకో అన్నాడు సార్. మొన్న 100 రూపాయల పని నడిచింది, 100 రూపాయల పనికి పోయినా సార్. 100 రూపాయల పని అయిపోయినాక నువ్వు పొలం కాడికి వస్తుంటే కూడా అది నువ్వు బీడీలు చేసుకొని నేను నరికేసుకుంటూ అన్నాడు సార్. అయితే ఓ పాలల్లో ఒడ్లు జరిగిండ్రు అన్నాడు సార్ నిన్న వీడియో కాల్ చేసి. అయితే ఒడ్లు జరిగితే రేపు నాటు పడుకొని దాన్ని పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడతామన్నాడు సార్. నువ్వు నాకేది కూడా నాకు చెప్పావు అన్నాడు. నువ్వు గొడవ చేస్తా అంటే కూడా అద్దంటావు నాకు అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అన్నాడు. నీ ఇష్టం ఉన్నది చేసుకో అంటే రేపైతే నాటు పడిపోయి 2 పెద్ద మనుషులను దొరికొచ్చి అడిగిద్దాం అన్నాడు సార్. అంతే సార్. అంతే సార్ రాత్రి బోర్డులు ఎక్కించిండు సార్. చికెన్ తీసుకొచ్చుకో అన్నా సార్. అందరం పిల్లలు మేము కూర్చున్నాం, తిన్నాం సార్. కూలర్ పెట్టుకుని అందరం బయట రూమ్లోనే వండుకున్నాం. మంచం చిన్న అందరం 4 పట్టాం సార్. అందరం కిందనే వండుకున్నాం. అతనికి అప్పుడు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొంచెం మైండ్ కూడా పనిచేయదు. ఒక్కసారి చెల్లందాక లాటిన్ పోతే కూడా అన్ని తలుపు తెరట్టుకొని కూడా అట్లా నిద్ర అవుతుండే. ఈ కళ్ళ అన్నలే అంటుండే, బావమరి ఇతడు ఏం నువ్వు తలుపు తెరట్టుకొని కూర్చుంటావారా అంటే బాగా నిద్ర అంటూ పోయింది అని వాళ్ళకి చెప్తుండే. అంతే ఒక్కోసారి నిద్ర మబ్బులు కూడా తలుపు పెట్టకపోతుండే. ఆయన మేము కూలర్ పెట్టుకుంటే మన పిల్లలకు చలి వస్తుంది, పిల్లలకు చలి పెట్టకుండా ఉంటుందని ఆయన లోపల చలి పెడతాను పోయి లోపల వండుకుంటుండే సార్. కూలర్ పొద్దుగానే చూసినాం సార్. పొద్దున మా పాపకు సండాస్ వచ్చింది. అయితే మమ్మీ సండాస్ వస్తుందంటే మాది బాత్రూమ్ కోసం వెళ్ళదు సార్. పాపకు లేకపోమని అలా వచ్చింది, బాత్రూమ్ కోసం ఇస్తుంది అని చెప్పిన. చెప్తే మమ్మీ పాప లేవకొచ్చిందని చెప్పింది. బాబా లెవ్వే అని నేను లేవలేడు. రాత్రి ఏం సీసాలు రోజు తాగుతాడు సార్. అయితే కళ్ళులో మతి ఉన్నది కదా, నీళ్ళు చల్లి లేవలేడు. అయితే మా యారాలకు పిలిచిన, అక్క మైపల్లి లేవకొచ్చినాక రాయే అని చెప్పిన. మా కులం అన్న ఒక అన్న పోతున్నాడు, అన్న మైపల్లి లేవకొచ్చిండు రాయే అన్న. గల్లోకి 2-3 వచ్చారు. అయితే అట్లనే దాఖలకు ఏం కూడా చూడలే. దాఖలకు తీసుకోదాం అని దాఖలకు తీసుకుపోయినాము. తీసుకొస్తే డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే ఆట వచ్చిందమ్మా అని చెప్పిండు. ఇంటికి తీసుకొచ్చేసినాం సార్. మరకలు ఉన్నాయంటే కదా మెడకి? అదే సార్ నాకు కూడా తెలికొచ్చింది. ఇక్కడ తాను చెప్పి నిన్న బయటకు తాను చెప్పి అందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ చూపిస్తేనే నేను చూసిన సార్.